పూర్వం మున్సబు గారి అరుగు మీదో కరణం గారి అరుగు మీదో వీధిబడి పెట్టేవారు. దాన్ని వీధిబడి అనేవారు. వీధిలో అందరూ కనపడుతూ ఉండేది. కాబట్టి పిల్లలు తిన్నగా ఉండేవారు, ఉపాధ్యాయుడు కూడా తిన్నగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ ఏసీ రూమ్స్ వచ్చాక లోపల ఏం జరుగుతుందో తెలియదు. పాఠం చెప్పకపోయినా తెలియదు, ఇంకేం జరిగినా తెలియదు. వీధిబడి శుభ్రంగా అందరూ చూస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా అలా పెడుతూ వాళ్ళు అబ్బాయి అక్కడ ఉన్నాడు కదా చదువుతున్నాడు చెప్పి వెళ్ళేవారు. ఒక అజమాయిషి. 10 మందిలో ఉన్నామంటే చూడండి ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు. అందులో చిత్రం ఏంటంటే ఎంతమందిని కూర్చోబెడతారండి. ఒకటి పక్కన సర్దేసేవాడు కాదు, ఒక పద్ధతి ఉండేది. ఆ అరుగు మీద నాపరాళ్ళు ఎన్ని ఉన్నాయో దానికి సరిపడి కూర్చోబెట్టారు. 16 నాపరాళ్ళు ఉన్నాయనుకోండి, అందులో మళ్ళీ 4 రాళ్ళు మేస్టర్ వెనకేసుకోవాలిగా. ఎందుకంటే మరి ఆయన కుర్చీ ఆయన కాళ్ళు చాపుకోవాలి, అవసరమైతే చుట్టంటించాలి. పైగా ఆ రోజుల్లో సరదాకి మాకు జనధనంలో పెద్ద మేస్టర్ ఉండేవారు. ఆయన ఇంత పొడుగు తూటికార తెచ్చేవాడు. ఇంత పొడుగు, అంత పొడుగు ఎందుకంటే నువ్వు ఆ చివర కూర్చుంటావు, నేను ఎక్కడి నుంచి కదలకుండా నేను కొట్టాలంటే ఉపయోగిస్తున్నానేవాడు. పైగా ఆ కర్ర మేమే తేవాలి. అలా ఆయన పాపం నిజంగా. కానీ వాళ్ళు చదువు బాగా చెప్పేవారు. ఏదో దెబ్బేస్తే వేశారు, తండ్రి పితృ ప్రేమ. మేము అలాగే నవ్వుకుంటూనే తెచ్చేవాళ్ళం, ఆ దెబ్బలు అలాగే పడేవాళ్ళం, ఎప్పుడూ ఎదురు తిరగలేదు. కాబట్టి ఈవేళ ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్న యువతరం గ్రహించాలి. ఉపాధ్యాయుల చేతి దెబ్బ పడకుండా ఎవడికి చదువు రాదు. ఇది సిద్ధాంతం రాసి పెట్టుకోండి. ఉపాధ్యాయులకి ఇవాళ స్వేచ్ఛ లేకుండా పోయింది. వాళ్ళని భయపెట్టే తల్లిదండ్రులు, భయపెట్టే పిల్లలు కూడా తయారయ్యారు. పిల్లలు కూడా భయపడుతున్నారు ఉపాధ్యాయులు. అంత లోకువైపోయారు. జాతిని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుడిని పిల్లలు భయపెట్టడమా? మా నాన్నకి చెబుతా, నేను కంప్లైంట్ ఇస్తా, పోలీసులకు చెబుతా అనే స్థితి వచ్చింది. ఉపాధ్యాయుడికి చదువు చెప్పే విషయంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి. తల్లిదండ్రులు, ప్రభుత్వము సహకరించాలి. అప్పుడు ఖచ్చితంగా విద్య 90% బాగుంటుంది. ఎవరో పనికిమాలిన ఉపాధ్యాయులు 2-3 గురించి మాట్లాడకండి, అందరూ బాగానే ఉన్నారు. అందులో ఇటీవల నేను ఒక ఏడాదిగా వింటున్నాను, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరుగుతున్నాయి. శుభవార్త. వాళ్ళకి పౌరుషం వచ్చింది. మనం జీతాలు తీసుకుంటున్నాం, కష్టపడి పని చేయాలా వద్దా, ఈ యూనియన్లు రాజకీయాలు మనకు వద్దు, ఏంటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పెట్టుకుని అస్తమానం మనం తిడుతున్నారు. ఎక్కడ మనం గట్టిగా చదువు చెబుదాం.